వెల్కమ్ టు బోత్ సైడ్స్. ఖమేనీ వర్సెస్ ట్రంప్. ప్రజెంట్ ఖమేనీ ఆఫ్ ఇరాన్, అతని పర్స్పెక్టివ్లో చూద్దాం. అసలు ఇరాన్ వర్సెస్ అమెరికా వార్ ఇది ఏంటి అసలు? ఇప్పుడు ఖమేనీ ఏంటి, వాట్ ఈస్ యర్ ఫీలింగ్? ఇప్పుడు నా మీద యుద్ధం ప్రకటించారు. ఫస్ట్ వెపన్ వేసింది ఎవరు? ఫస్ట్ బాంబ్ వేసింది ఎవరు? ఇజ్రాయెల్ అమెరికా కలిసి జాయింట్ ఆపరేషన్ కదా. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ అమెరికా, మీకు న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, నాకు ఉండకూడదా? ఇరాన్ ఇన్ని 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 దశాబ్దాలుగా ఎవరి మీద యుద్ధానికి వెళ్ళింది? ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళింది? ఏ వ్యక్తి మీద యుద్ధం చేసింది? కాదు కదా. మీరు కదా యుద్ధాలు చేసింది, అమెరికా కదా యుద్ధాలు చేసింది, ఇజ్రాయెల్ కదా యుద్ధాలు చేసింది. యుద్ధాలు చేసేవారు మీరు. మీకు న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, నా దగ్గర మా దేశానికి న్యూక్లియర్ వెపన్స్ అవసరం లేదా? మా ఒక సంరక్షణ కోసం మేము న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోకూడదా? తప్ప మా దేశ వనరుల్ని మేము అమ్ముకోవటానికి మాకు అధికారం లేదా? ఇది ఏ న్యాయం? ఏ దేశం న్యాయం? ఏ ప్రపంచ న్యాయం ఇది? చెప్పండి. మా వనరులు, మాకున్న ఆయిల్, మేము మా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, మా జోగ్రాఫికల్ అడ్వాంటేజ్ అది మేము అమ్ముకుంటాము. మేము అమ్ముకోవటానికి దాంట్లో ఆంక్షలు పెట్టడానికి మీరెవరు? మీ దేశానికి వచ్చి, మీ సరిహద్దులకు వచ్చి మేము ఫైట్ చేస్తున్నామా? మేము ఏవైనా మాట్లాడుతున్నామా? ఇది ఎంత మా తండ్రి గారిని చంపేశారు, అంటే పెద్ద ఖమేనీ గారిని చంపేశారు. ఇది ఖమేనీ చెప్పేది అదే కదా. ఖమేనీ మాత్రం బతికున్నాడు. పెద్ద తండ్రి, ఆయన తండ్రిని చంపేశారు మొత్తం ఒక బాంబేసి. ఎందుకు? వితౌట్ ప్రొవొకేషన్ వచ్చి మా దేశం ఇరాన్ మేము ఎవరి మీదైనా వేసిందా? మీ దేశాల మీద ఏదైనా బాంబులు వేసిందా ఎప్పుడైనా? మా జీవితం మా మానాన మేము బతుకుతుంటే మా ఎదుగుదల నచ్చకుండా మీరు వచ్చి మా ఎదుగుదలని దెబ్బతీయాలి. ఇరాన్ ఎప్పటికీ బ్యాక్వర్డ్ కంట్రీగానే ఉండాలి, ఇరాన్ ఎప్పటికీ అక్కడ మిడిల్ ఈస్ట్లో ఒక సెకండరీ కంట్రీగానే ఉండాలి అన్న దురుద్దేశంతో మా దేశం మీద మీరు దాడి చేశారు. అసలు టెర్రరిస్టులు ఎవరు? మీరు కదా. అసలు యు ఆర్ వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్. మీరు మాట్లాడుతున్నారు శాంతి అని మాట్లాడతారు, అది మాట్లాడతారు. ఎక్కడ మీ దగ్గర ఉన్న శాంతి? మా దేశాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మంతనాల కోసం కూర్చుంటారా? సర్వనాశనం చేశారు కదా ఇరాన్ దేశాన్ని, సర్వనాశనం చేశారు కదా ప్రజల్ని. బాంబులు దాడులు చేసి మేము ఎదగకూడదని చెప్పేసి ఇవాళ వచ్చి మాతోటి మంతనాలు నడపడానికి కూర్చుంటారా? ఇది ఎక్కడ న్యాయం ట్రంప్? ఇది ఎక్కడ న్యాయం ఇజ్రాయెల్? ఇది ఎక్కడ న్యాయం మా దేశాలని సపోర్ట్ చేసే వాళ్ళని? అయినా మేము పోరాడాం, ఇప్పుడు పోరాడుతూనే ఉంటాం. ఆఖరి ఇరాన్లో పుట్టిన ప్రతి పౌరుడు ఆఖరి శ్వాస వరకు పోరాడతాం. ఎందుకంటే మేము పోరాడేది ఇతర దేశం వనరుల కోసం కాదు, ఇతరుల్ని ఆక్రమించుకోవటానికి కాదు, మా హక్కుల్ని మేము కాపాడుకోవటానికి, మా దేశ సరిహద్దుల్ని మేము రక్షించుకోవటానికి, మా ప్రజాస్వామ్యాన్ని మేము నెలకొల్పుకోవటానికి. మా ప్రజలు బతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, ఎవరు అండదండలతోటి, ఎవరి కింద ఒక స్లేవ్స్ లాగా బతకటానికి కాదు. మేము స్వేచ్ఛగా మా హక్కులు, మా రాజ్యం, మా కల్చర్, ఇరాన్ అన్నదానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రతోటి మేము గౌరవంగా తలెత్తుకుని బతకాలి. అందుకోసం పోరాడతాం, ఆఖరి వరకు పోరాడతాం అన్నది ఇరాన్ పర్స్పెక్టివ్, ముజ్తబా పర్స్పెక్టివ్.